ప్రేయసి రావే ఫేమ్ డైరెక్టర్ చంద్ర మహేష్ డైరెక్షన్ లో పిఠాపురంలో అలా మొదలైంది అనే సినిమా నిర్మించడం జరిగింది. ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ పోస్టర్ కొలప్రోలు వీరభద్ర ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ చంద్ర మహేష్ మాట్లాడుతూ నేటి సమాజంలో ప్రతి కుటుంబం ఎదుర్కొంటున్న కొన్ని వాస్తవ పరిస్థితులను కథగా మలిచి ఈ చిత్రాన్ని రూపొందించామని, తల్లిదండ్రులు, యువత మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆలోచింపజేసే అంశాలు సినిమాలో ఉంటాయని తెలియజేశారు. వినోదంతో పాటు మంచి సందేశాన్ని అందించే చిత్రంగా పిఠాపురంలో అలా మొదలైంది నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నిర్మాతలు దుండెంగుళ్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్ఎం మురళి మరియు స్థానిక జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. పిఠాపురంలో అలా మొదలు సినిమా చేశాను. సినిమా స్టార్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక మంచి కథ. ముఖ్యంగా ఇక్కడ చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ ప్రజలందరూ కూడా మా పవన్ కళ్యాణ్ గారిని భారీ బడ్జెట్తో నెగ్గించారు. వాళ్ళందరూ కూడా ఈ షూటింగ్ తెలియాలి అని చెప్పేసి నేను ఆ షూటింగ్ ఎలక్షన్ టైంలో నేను కూడా క్యాంపింగ్ వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పుడు కొంతమంది మిత్రులు అడిగారు, ఇక్కడ నీ సినిమా కూడా ఇక్కడ షూటింగ్ పెట్టచ్చు కదా అనేసి. సరే, పవన్ కళ్యాణ్ గారు మంచి బడ్జెట్తో నెగ్గించండి, తక్కువ ఇక్కడ షూటింగ్ పెడతానన్నారు. అలాగే బ్రహ్మాండమైన బడ్జెట్తో నెగ్గించారు. ఆ విధంగా నేను షూటింగ్ పెట్టానండి. ఆ షూటింగ్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ ఊర్లో ఉంటున్నారో అక్కడ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అలాగే చేపూరులో స్టార్ట్ చేసాం సినిమా. అంటే చాలా దిగ్విజయంగా, చాలా సూపర్గా వచ్చింది. ఈ సినిమా ద్వారా నాకు గొప్ప గొప్ప మిత్రులు పరిచయం అయ్యారండి. ఎలక్షన్ వచ్చినప్పుడు, ఎలక్షన్ క్యాంపింగ్ చేస్తున్నప్పుడు కొంతమంది మిత్రులు పరిచయం అయ్యారు. వారి సహకారంతో ఇక్కడ పిఠాపురం రావడం, ఇక్కడ షూటింగ్ ప్లాన్ చేయడం జరిగింది. ఈ షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఆ చుట్టుపక్కల వాళ్ళు, పిఠాపురం వాళ్ళు, చేపూరులో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి మంచి మిత్రులు పరిచయం అయ్యారు. జీవితాంతం గుర్తుపెట్టుకునే విధంగా మంచి మిత్రులు. అలాగే ఈ సినిమాకు కూడా అనుకోకుండానే మాకు పిఠాపురంలోనే ఈ చేపూరులో షూటింగ్ చేస్తున్నప్పుడు మా ఎఫ్ఎం మురళి గారు కూడా నాకు ప్రొడ్యూసర్గా రావడం జరిగింది. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఆకుల సురేష్ గారు మురళి గారు నాకు జాయిన్ అయ్యారు. ఆ తర్వాత నా ప్రియమిత్రుడు, 15 సంవత్సరాల నుంచి ఆప్తమిత్రుడు, తను ఫస్ట్ టైం ఈ సినిమా ప్రొడ్యూసర్గా రావడం కూడా నాకు చాలా ఆనందంగా, గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా ప్రతి కుటుంబం చూడాల్సిన సినిమా అనేది, ప్రతి తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా, ప్రతి పిల్లలు చూడాల్సిన సినిమా అనేది. కొన్ని విషయాలు మనం తల్లిదండ్రులు చెప్పుకోలేని వాళ్ళు ఈ సినిమా చూసి తీసుకెళ్ళి చూపిస్తారు తల్లిదండ్రులు. నా మీద నీకు ఇంత ప్రేమ ఉంది, నా ఫీలింగ్స్ ఇవన్నీ చెప్పడం అనుకుంటుంది. అలాగే కొంతమంది కొన్ని ఫీలింగ్స్ తల్లిదండ్రులు పిల్లలు చెప్పుకోలేరు. అటువంటిది పిల్లలతో సినిమా చూసినప్పుడు నా ఫీలింగ్స్ ఇటువంటి ఇలా ఉంటాయమ్మా అని వాళ్ళు కూడా చెప్పుకుంటారు. ఈ సినిమా చూసిన వాళ్ళందరికీ ఒక గొప్ప సినిమా కింద అవుతుంది. ఒక విధంగా కొంతమందికి ఈ సినిమా ఒక వరవని జరిగింది చెప్తున్నాను. ఈ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. నా ప్రేయసి రావే, అయోధ్యరామయ్య, హనుమంతు ఎలా గుర్తుపెట్టుకుంటారు, దానికైనా ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు ఈ సినిమాని. ఇంత మంచి సినిమాకి నాకు నిర్మాతలుగా ఉన్న ఆకుల సురేష్ గారికి, ఎఫ్ఎం బాలకృష్ణ గారికి, మా బాలకృష్ణ గారికి నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుసుకుంటున్నాను. అలాగే ఇక్కడ షూటింగ్ చేసినందుకు ఇక్కడ సహకరించిన ప్రజలందరికీ, మా ఓదుల నాగేశ్వర గారికి కానీ, కిషోర్ గారికి కానీ, తదితరులందరికీ కూడా నా కృతజ్ఞతలు ఉంటుంది. ఇక్కడ ఈరోజు మేము షూటింగ్ ఇక్కడ స్టార్ట్ చేసాం. చేపూరుల గ్రామం అని ఈ మండలంలో స్టార్ట్ చేసాం. అలాగే రిలీజ్ డేట్ కూడా ఇక్కడే అనౌన్స్ చేద్దాం అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చామండి. దాంతోపాటు మాకు ఇంత అద్భుతంగా సినిమా రావడానికి కారణమైన ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు చెప్పుకున్నాం. ఆ విధంగా కూడా ఈ విధంగా వచ్చి మీడియా ద్వారా వాళ్ళందరూ కూడా ఒకసారి ఈ సినిమా గ్యారంటీ హిట్ అవుతుంది. హిట్ అయిన తర్వాత మళ్ళీ వస్తామండి ఇక్కడికి. మళ్ళీ వచ్చి మళ్ళీ ఒక సక్సెస్ మేము ఇక్కడే పెడతామండి. ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని మనసారి కోరుకుంటున్నాను. ఈ సినిమా సెప్టెంబర్ 2వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు పెట్టాలండి. ఆ రోజు రిలీజ్ షోలు వేస్తున్నాం. సెప్టెంబర్ 4న సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమాని అందరం, ప్రతి ఒక్కరూ చూసి మమ్మల్ని